దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు మనలను కాపాడి మరి ఒక రోజులోనికి నడిపించిన దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవము గల దేవ, మీకు వందనాలు. మరొక రోజులోనికి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజంతా మీకు ఇష్టలుగా, మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా, మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా, మీ వాక్య ధ్యానంలో ప్రభు వాక్యానుసారం మన జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, వాక్కు ధర మమ్మల్ని దర్శించమని యేసయ్య వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, 91 కీర్తనలో మనం రెండు వచనాలు మనం ధ్యానించుకున్నాం. ఒక వచనేమో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదని వాక్యం ధ్యానించుకున్నాం. అంతకుముందు తర్వాత 1, 2 వచనాలు 91 కీర్తనలో 1, 2 వచనాలు, మహోన్నతుడి చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడని, ఆయన నాకు ఆశ్రయం, నా కోటని నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నానని ఆ మాట కూడా మనం ధ్యానించుకున్నాం. అయితే ఈరోజు 91 కీర్తనలోనే 14 వచనంలోనే రెండవ మాట మనం ధ్యానించుకుందాం. మొదటి మాట ఏమో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అనే వాక్యం మనం ధ్యానించుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఈరోజు రెండవ మాట, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదను. ఇక్కడ అతడు మనం జాగ్రత్తగా గమనిస్తే 3, 4 సార్లు ఇక్కడ కనపడతది. అతడు అంటే ఎవరంటే ఒకటో వచనం మనం జాగ్రత్తగా గమనించాలి. 91 కీర్తనలో ఒకటో వచనంలో కదా, మహోన్నతిని చోటను నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట అంటాడు. అంటే కీర్తనాకారుడు దేవుని చోట నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడని చెబుతూ ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నేను నమ్ముకున్న దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నానని కీర్తనకారుడు అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడే నా కోట, దేవుడే నా ఆశ్రయమని ఎవరైతే చెప్పుకుంటారో వారి జీవితంలో ఏమి జరగాలో, ఏమి జరుగుతాయో అవన్నీ కూడా కీర్తనకారుడు మనకి ఇవన్నీ కూడా రాస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి చెప్తుంటాడు కదా, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. ఎరిగినవాడే. ఈరోజు నువ్వు దేవుని నామాన్ని ఎరిగిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అంటే ఆర్థికమైన ఘనత గురించి మాట్లాడతలేదు ప్రియులారా, ఫైనాన్షియల్ ఘనత గురించి మాట్లాడగలరు. ఆధ్యాత్మిక ఘనత నీకు ఇస్తాడు, ఆత్మీయ ఘనతని నీకు ఇస్తాడు. అన్ని రకాలుగా మొదటిగా నువ్వు ఆధ్యాత్మికంగా ఘనతను పొందుకుంటే, ఆత్మీయంగా నువ్వు ఘనతను పొందుకుంటే, తర్వాత అన్ని రకాల ఘనతను లేదా ప్రాముఖ్యమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం. యేసయ్య నామంలో స్వస్థత ఉంది, యేసయ్య నామంలో ఘనత ఉంది, యేసయ్య నామంలో ఆశీర్వాదం ఉంది, యేసయ్య నామంలో రక్షణ ఉంది, యేసయ్య నామంలో దీవెన ఉంది, యేసయ్య నామంలో శక్తి ఉంది. కనుక ప్రియులారా, యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామం. ఈ లోకంలో అనేక నామములు, అనేక నమ్మకాలు, అనేక పరిస్థితులు ఉన్నాయి. కానీ అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామము అని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, ఆ నామం ఎరిగిన వారికంట దేవుడు వారికి ఘనపరుస్తాడంట. అందుకనే మరొక చోట చూస్తాం, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని ఎరిగిన మనము దేవుని ఘనపరచగలిగితే దేవుడు మనకి ఘనతనిస్తాడు ఆటోమేటిక్గా. దేవుని నామాన్ని ఘనపరిచి స్తుతించి మహిమపరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప ఘనతనిచ్చి గొప్ప పరిస్థితుల మధ్య మనల్ని నడిపిస్తాడు. కనుక ప్రియులారా, ఈరోజు ఇంకెవరైతే ఈ నామమును తెలుసుకోలేదో, ఎవరైతే ఈ నామం వైపు తిరగలేదో, ఎవరైతే ఈ నామాన్ని పట్టుకోలేదో లేదా ఈ నామమును పట్టుకోలేదో ప్రియులారా, మరొకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆ నామము ద్వారా ఘనత ఉంది, ఆ నామము ద్వారా గొప్ప శక్తిని పొందుకుంటారు, ఆ నామం ద్వారా గొప్ప ఆత్మీయ స్థితిని కూడా మెరుగుపరుచుకుంటారు. అటువంటి స్థితిగతులు ఈ నామములు ఉన్నాయి. కనుక ఇక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచెదను. ఈరోజు ఘనహీనుడిగా, ఘనహీనురాలుగా, బలహీనురాలుగా, ఎందుకు పనికిరాని దానిగా, ఎందుకు పనికిరాని వాడుగా, ఎందుకు మనుషుల చేత చేదరించిన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఒకవేళ ఆయన నామం నువ్వు నమ్ముకోగలిగితే, ఆయన నామం వైపు నువ్వు తిరగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఘనతనిస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసయ్య నామంలో ఘనత ఉంది, యేసయ్య నామంలో స్వస్థ ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది, యేసయ్య నామంలో శక్తి ఉంది. అనేక దుష్ట శక్తుల నుండి కూడా పారదోలే శక్తి యేసయ్య నామం ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట నేను జాగ్రత్తగా గమనించగలిగితే ప్రియులారా, ఆయన నామాన్ని ఎరిగిన వారు అయితే మనం కనపరచబడతాం. ఈరోజు ఏ నామమును నువ్వు నమ్ముతున్నావో నాకైతే తెలియదు, కానీ యేసయ్య నామము వైపు నువ్వు తిరగగలిగితే యేసయ్య నిన్ను
ఏసైని గొప్ప ఘనతనిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. అటువంటి గొప్ప భాగ్యము నువ్వు పొందుకోవాలని తెలియజేస్తూ, అటువంటి ఘనతను నువ్వు పొందుకోవాలని తెలియజేస్తూ, యేసయ్య నామములో ముందుకు సాగిపోవాలని బలపరచబడని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకు ఘనమైన నామముకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అతడు నా నామం ఎరుగునగనుక అతని ఘనపరచని వాక్యం సెలవిస్తుంది. అతడు అంటే ఎవరైతే దేవుని చోట నివసిస్తారో, ఎవరైతే దేవుడే నా కోట, నా ఆశ్రయం, నా దుర్గము, నా కోట అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభు, వారు దేవుని మీ నామాన్ని ఎరిగి ఉండి వారి ఘనతను పొందుకోవడం వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, లోకంలో అనేక మనుషులను, అనేక పరిస్థితులను, అనేక వాటిని నమ్ముకొని చాలామంది మోసపోయిన వాళ్ళు ఉంటారు ప్రభువా. కానీ ప్రభు, మీ నామాన్ని నమ్మిన వారు, మీ నామాన్ని ఎరిగిన వారికి ప్రభు గొప్ప ఘనతను మీరు అనుగ్రహిస్తారు కూడా. అటువంటి మీ నామాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీ నామంలో శక్తి ఉంది, మీ నామంలో బలం ఉంది, మీ నామంలో ఆశీర్వాదం ఉంది, మీ నామంలో రక్షణ ఉంది, మీ నామంలో నాయన గొప్ప ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంది. కనుక అటువంటి నామం వైపు, యేసయ్య నామం వైపు ప్రతి ఒక్కరూ తిరుగులాగున సహాయం దయచేయండి. యేసయ్య నామంలో బలపరచబడాలని, యేసయ్య నామంలో ఘనత పొందుకునేలాగున సహాయం దయచేయండి. ఎందరైతే ప్రార్థనావసరాలు దయచేయండి. ఎందరైతే బలహీనంగా ఉన్న బలపరచాలి, ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థపరచమని యేసయ్య వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.